పదవి ఫాస్ట్ గా. అబ్బా ఈ మెట్లు ఎక్కడం ఎప్పటికి పూర్తవుతుందో ఏంటో. ఒరే సూరి వెనకాల మన కార్తీక్ గడి పోస్ట్ చూసావా? ఇప్పుడు ఈ గుడిని ఎవడు ఏ రాయితో ఎందుకు ఎలా కట్టాడో పెద్ద డిస్కషన్ జరుగుద్ది. వచ్చాడు ఇంత పురాతనమైన గుడికి ఇలా పెయింట్లేసి చెడగొట్టారేంట్రా? ఈ సెల్ నీ దగ్గర ఉంచరా. పర్సనల్ మెసేజెస్ వస్తే చదవకు. వాడి దగ్గర ఎందుకు, లోపల కౌంటర్ లో పెడదాం పదా. ఆ కౌంటర్లు క్యూలో ఎందుకు గాని వీడు ఎలాగో బయటే ఉంటాడుగా, వీడు మోస్తాడులే. లోకల్లో ఉన్న దేవాలయాలన్నీ తిరుగుతాడు కానీ దేవుడికి మాత్రం దూరంగా ఉంటాడు. వీడు ఆ దేవుడిని నమ్మే రోజు ఎప్పుడు వస్తుందో. ఈ జన్మలో రాదు గానీ ఆ మొబైల్స్ అన్ని ఈడికివ్వు, అందుకే వచ్చాడు కదా మోయటానికి. బాబు అంతే బావా, నీ చెల్లి మొబైల్ మోయడానికి నీకు రీసెర్చ్ లో సాయం చేయడానికి లోపలుంటాయిలే. నా జీవితం పద నువ్వు ముందు దర్శనానికి. ఒరేయ్, నువ్వెక్కడికి? ప్రసాదం నువ్వు ఇక్కడ నాతోనే ఉండి ఈ టెంపుల్ అబ్జర్వ్ చేయి. నీ వల్ల నా పరిస్థితి ఎలా అయిపోయిందో తెలుసా బావా? నీ ఫ్యామిలీ మొబైల్ మోయడానికి, నీకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి. నా జీవితంలో చిన్న చిన్న ఆనందాలంటూ ఊరుకోరా లేకుండా పదా. దుర్గమ్మా అమ్మా, దుర్గమ్మా అమ్మా. చూసావా, మన గుళ్ళలో దర్శనాలే కాదు ప్రదక్షిణాలకు కూడా స్పెషల్, ఆర్డినరీ 2 టైపులు ఉంటాయి. ఇలాంటి భక్తుల్ని ఎవ్వరూ మార్చలేరు. దుర్గమ్మా మినిస్టర్ గారు ఫ్యామిలీతో వస్తున్నారు. వాళ్ళ కోసం వేసిన కార్పెట్లు ఇవి. ఈవిడికి వేస్తారంటే మీరు? ఆహా, పదవి కోసం రోడ్డు మీద పాదయాత్ర చేసే మీ మినిస్టర్ గారు గుళ్ళో కార్పెట్ లేకుండా నడవలేడా? ఏం పర్లేదు, గుళ్ళో నేల మీదే నడవాలి. పాపం ఆమె మోకాలు చూడు ఎలా కొట్టుకుపోయినాయో. ఈ మాత్రం సాయం చేస్తే ఆ పుణ్యం మీ మినిస్టర్ కే కదా. ఎక్కడ దొరికావు తల్లి? రేయ్, ఇంకో 4 కార్పెట్లు రెడీ చేయండి రా. కార్తీక్, మా దర్శనం అయిపోయింది, ఇంక రండి ఇద్దరు. ఇంకా పదా. కార్తీక్, చెప్పు మేఘ్నా. నేను మా హాస్టల్ అర్జెంట్ గా ఖాళీ చేస్తున్నా. వేరే హాస్టల్కి షిఫ్ట్ అవ్వాలి. నువ్వు కొంచెం మల్లిగాన్ని తీసుకుని తొందరగా రావా? ఇంకొకసారి హాస్టల్ చుట్టుపక్కల కనిపిస్తే చంపేస్తాం. ఇది నా టైం, ఎప్పుడు చెప్తా. బావా, ఆ, మేఘని హాస్టల్ ఖాళీ చేయడం పక్కా కదా? కన్ఫర్మ్. ఇందులో ఎలాంటి డౌట్ లేదు కదా? మ్హూ. అయితే ఈ హాస్టల్ మీద నాకు ఒక పాత పగోడు బాకీ ఉండిపోయింది. విత్ యువర్ పర్మిషన్ ప్రొసీడ్. ఎల్లమ్మా, నువ్వు ఈ రోజు అయిపోయావే. రావే, బయటికి రావే. బయటికి రా ఎల్లమ్మా. ఓయ్, రావే, రాయ్ వాళ్ళకి దేత్తడిపోచ్చమ్మగుడే. ఎక్కడ ఏం చేస్తున్నారా? ఏదో నీ అమ్మ బాబు డబ్బులతో కట్టి చంపులేపోతావంటే ఇదంతా ఈ ఆడపిల్లల సొమ్ముతోనే కదా కొన్నావు. అవునే, అసలు ఈ లేడీస్ హాస్టల్ ముందు నీకు పని అంటే? లేడీస్ హాస్టల్ ముందు లేడీ వార్డెన్ కాక ఇంకెవరుంటారు? నువ్వు లేడీ అని చెప్పి నా కేడిగడవడా? అరే ఏంట్రా హాస్టల్ ముందు సిగరెట్ కాలుస్తున్నావు? నిన్ను కలుస్తా. రేయ్, నీ ఫ్రెండ్ ఏదో హాస్టల్ ఖాళీ చేసి వెళ్లిపోతుందని తెగ రెచ్చిపోతున్నావు కదూ. ఏదో ఒక రోజు నువ్వు నా కంట పడకపోవు, నీ సంగతి నేను తేల్చకపోను. ఇదే పని నేను చెప్తే చేతే ఇదే దీని వాటం. ఏమైంది మా హాస్టల్ కి? సడన్ గా ఒక సుడిగాలు వచ్చిపోయింది. నీకేమైంది అలా ఉన్నా? నువ్వు బాగున్నావా? నీ వార్డెన్ చాలా ఫాస్ట్ అనుకుంటా. నువ్వు వెకెట్ చేసే ముందే ఇంకెవరికో ఇచ్చేసినట్టుంది. అది ఒకరు సరిపోయే రూమ్ లో 6 కుక్కే సెట్ టైపు. నువ్వు ఆగరా, అదేం కాదు. మా రూమ్ కు కొత్త అమ్మాయి వస్తుంది అంతే. అవునేంటి సడన్ గా హాస్టల్ చేంజ్? ఫిలిం ఆఫీసులన్నీ బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్ లో ఉన్నాయి. రోజు వెళ్లి రావాలంటే చచ్చిపోతున్నా. సో అందుకే దగ్గరలో ఒకటి చూసేసుకున్నా. మీ సినిమాలు ఎక్కడుంటే నువ్వు అక్కడికి వెళ్ళిపోలేంటి? ఆగు. కార్తీక్, పద వెళ్దాం. పదా. అసలు నీకు బుద్ధుందా? ప్రొడ్యూసర్ ఆఫీసులు దూరంగా ఉన్నాయని నీ అడ్రస్ మార్చుకుంటావా? అసలు ఇంతకన్నా బెటర్ హాస్టల్ హైదరాబాద్ లో ఉందా చెప్పరా? ఏం చూస్తున్నావు అలాగా? లగేజ్ తీసుకుని లోపలికి వెళ్ళు.
ఏమైంది కార్తీక్ నీకు? నేను చెప్పేది విను కదా. ఇక్కడుంటే రోజు ఇంటికొచ్చి అమ్మా చెల్లిని కలవచ్చు. ఎక్కడో దూరంగా ఉంటే అది కుదురుతుందా? నాకు దూరం అవుతుంది. అవసరమైతే రోజు ఇక్కడికి వచ్చి నేను ప్రొడ్యూసర్ ఆఫీసులకి తీసుకెళ్తాను. ఓకేనా? అదేంటి బావా? బావా నువ్వు అమ్మాయి తర్వాత చూడొచ్చు బావా. మన మేఘన కూడా వెళ్ళిపోయింది. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి బావా? వాటికి తెలిస్తే నన్ను పిసికేస్తుంది బావా. ఇలాంటి అమ్మాయి కోసం చచ్చిపోవచ్చురా. ఎవరు నేనా? హలో మ్యామ్, బాగున్నారా? బావా బావా బా మీ హాస్టల్ చాలా బాగుంటుందండి. ఇక్కడ మీరందరూ చాలా బాగా చూసుకుంటారు. యూనో మిమ్మల్ని చూస్తుంటే సాక్షాత్ కస్తూరిబా గారిని చూస్తున్నట్టుంటది. లేడీస్ ముందు సిగరెట్ తాకూడదు కదా. ఓకే, మా మేఘన ఇక్కడ ఉండొచ్చు కదా? ఉండొచ్చు. థ్యాంక్ యూ. మేఘన ఇక్కడ ఉండొచ్చు బావా. హలో Oh, yes. నెలకి 20,000 మా బావ ఇచ్చేస్తారు. బావ ఇచ్చేస్తాం ఇచ్చేయ్. ఇది నా కళ్ళు కిడ్నీ అమ్మేస్తుంది బావా. వచ్చేసా కొట్టనా దెబ్బలు కొట్టనే. అందరూ కులాసైనా? నాకు ఈతల పోటీలు అంటే భలే సరదా. ఈ కుర్రాడు వయసులో ఉన్నప్పుడు మున్సిపు గారి జొన్న తోటలో 2 పొత్తులు కాచేసి తినేస్తంటే వాళ్ళకి ఆపలవాడు ఎంటపడేవాడు. ఆడికి దొరికేస్తామేంటి మనం? పక్కనే ఉన్న పిల్లకాలలో దూకేసి ఒకటే ఈత. భలే సరదాగా ఉండేది. స్నానాలు పేరు చెప్పి సాయంత్రాలు కుర్రాళ్ళందరూ షెడ్యూల్ వేసుకుని నాయుడు గారి చెరువులో దూకి 2 చేపలు అట్టుకెళ్ళిపోతే సాయంత్రానికి పులిసి అదిరిపోయేది. నాకే మూకుడు కూడా మిగిలింది కాదు. సార్ అవన్నీ ఇక్కడ మాట్లాడకూడదండి. అయ్యి బాబా మా పియ్య అన్ని మాట్లాడకూడదు అంటున్నాడయ్యా. కానీ ఎన్ని తప్పులేదండి. చిన్ననాటి జ్ఞాపకాలు, తీపి గుర్తులు. ఈత ఇలాంటి దగులుబాజీ పనులకే పనికొస్తున్నాను నిన్నాళ్ళును. కానీ ఈ కుర్రాన్ని ఆ తట్టుకొచ్చిన కప్పు చూసిన తర్వాత ఈతలో ఇంత విషయం ఉందని అర్థమైంది. రావయ్యా శ్రీనివాస్ రా. సార్ వర్మగారు రండి రండి. సార్ ఇదిగో బాగా ఇదాలి మరి. సార్. బాగా ఇది ఓకే. థ్యాంక్ యూ సార్. సరే మరి అయితే 5 ఏళ్ళతో కలుగుతాను మీ అందరినీ. ఓకేనా? భోజనానికి ఇంటికి రా శ్రీనివాస్. ఏంటయ్య గారు? ఈ శ్రీనివాస్ వస్తా అన్నాడు. వస్తానులేండి, మీరు కూర్చొని తింటూ ఉండండి. సరే కానీ ప్రియా చెప్పమ్మా, ఫోన్ చేసావా? వర్మ గారు మన శ్రీనివాస్ అండి. అదే బావిలో సార్ లోపల ఎగ్జామ్ జరుగుతుంది. ఓన్లీ ఫర్ స్టూడెంట్స్ అలౌడ్. స్టూడెంట్స్ ఏంటి సార్ లోపలికి పంపడానికి టిప్పా? కాదండి, నా వయసుని గుర్తు చేసినందుకు ఒక చిన్న గిఫ్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. నమస్కారం అండి వర్మ గారు. పూజారి గారు రండి కూర్చోండి. పర్లేదండి, మన ఆలయంలో నిర్విఘ్నంగా తిరిగి కలశం ప్రతిష్ఠించాం స్వామి. దాని గురించి ప్రత్యేక పూజలు నిర్వర్తించాం కదా. శివానంద తీర్థులు గారు ఈ ప్రసాదం మీకు అందజేయమన్నారు. ఓం సుబ్రహ్మణ్య స్వామి. కుమార్ ఈ ప్రసాదం హైదరాబాద్ లో అమ్మాయి గారికి చేరేటట్టు చూడు. అలాగయ్యా. హైదరాబాదా? నేను అటే వెళ్తున్నాను స్వామి. అమ్మాయి గారికి ప్రసాదం నేనే స్వయంగా ఇచ్చేస్తాను. మీకెందుకండి పూజారి గారు శ్రమ? ఇది శ్రమే ఉంది స్వామి. నేను వెళ్తున్నానుగా, ఇచ్చేస్తాను. ఉంటానండి. వర్మగారు ఏంది ఈ టైంలో ఇటు వెళ్తున్నారు? వర్మగారు వర్మగారు స్వామి పక్కూర్లో తాగా, ఈ ఊర్లో తాగలేదు, మన ఊర్లో
ఓం సుబ్రహ్మణ్య స్వామి నమః. అయ్యా మిమ్మల్ని కలవడానికి ఇన్స్పెక్టర్ గారు వచ్చారు. వస్తున్నానని చెప్పు. నమస్తే సార్. రండి ఇన్స్పెక్టర్, కూర్చోండి. అది రాజయ్య చనిపోయాడు. అయ్యో, నిన్న సాయంత్రం కూడా కలిశానే. నిన్న రాత్రి పక్క ఊర్లో తాగి మన ఊర్లోకి రాగానే ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఇప్పటి వరకు 5 ఆత్మహత్యలు. వీళ్లలో ఎవరికి చచ్చిపోయేంత సమస్యలు లేవు. చనిపోయే ఒక్క క్షణం ముందు కూడా ఆనందంగా గడిపిన వాళ్లే. ఈ 5 కేసుల్లోనూ మనకు దొరికిన ఆధారాలు 2. ఒకటి పిచ్చిరాతలు రాసి ఉన్న కాగితాలు, 2 నెమలి. ఈ 5గురు చనిపోయే కొన్ని నిమిషాల ముందే ఒక భయంకరమైన నెమలిని చూశారు. వాళ్ల పక్కనున్న వాళ్ళు భయపడ్డారు. వీళ్ళు సంతోషంగా చనిపోయారా? మీకెలా తెలుసు? మీకెలా తెలుసో నాకు అలాగే తెలుసు. ఇన్స్పెక్టర్ గారు, కేసు చేయి దాటిపోతే విషయం ఊరు దాటిపోతుంది. అది మీకు మంచిది కాదు, ఊరికి మంచిది కాదు. త్వరలోనే ఈ సమస్యకి పరిష్కారం చూడండి. సార్, ఒక మాట చెప్పనా? ఆ స్వామికి అభిషేకం చేయించి మనం ఆగ్రహం తెప్పించాం. గోపాలం చావుతో మొదలయ్యింది. ఇది ఎవరితో ఆగుతుందో ఏమో. ఓం గం గణపతయే నమః. బాబు, కస్తూర్బాయి ఉమెన్స్ హాస్టల్ ఇదేనండి. ప్రియమ్మ గారిని పిలవా? అలాగే అండి, మీరు ఇక్కడే ఉండండి, అలాగే. నేను వెళ్ళి పిలుచుకొస్తాను. అలాగే అమ్మా. విఘ్నేశ్వర, ఇంకెంతసేపు వెయిట్ చేయమంటావే? ఇంకాసేపు ఇక్కడ ఉంటే నన్ను సెంటర్ లో శిలా విగ్రహం అనుకుంటారు. తొందరగా వచ్చే. ఓం సర్వనుభవాయ నమః. నువ్వు చాలా అదృష్టవంతుడు అయ్యా. సుబ్రహ్మణ్యపురంలో కలశాన్ని తిరిగి ప్రతిష్ఠించిన తర్వాత స్వామివారికి అలంకరించిన వస్త్రం ఇది. ఇది నీ మెళ్ళలో పడిందంటే నువ్వు గొప్ప యోగ జాతకుడు అయ్యా. సుబ్రహ్మణ్యపురం కలసం పట్టం అదేగా? అవునండి. మీకెలా తెలుసు? కనీసం 10 లక్షలు ఖర్చు పెట్టుంటారు కదా. ఆ, ఊరి పేరు చెప్పుకుని మీ స్వామీజీ ఒక హోండా సిటీ కూడా కొనుక్కుని ఉంటాడు. కలసం కూలితే సిమెంట్ పెట్టి అతికిచ్చేయాలి గాని ఇలా లక్షలు తగలేయకూడదండి. 30 కోడి పిల్లకి జబ్బు చేస్తే 3 రూపాయలు మందు కొన్నట్టుందండి మీ వ్యవహారం. ఇప్పుడెందుకు టెన్షన్ పడుతున్నారు? ఇప్పుడేం ప్రత్యక్షమైంది? హాయ్. ఏయ్, సుబ్రహ్మణ్యపురం గురించి నీకేం తెలుసు? ఆ రోజు కూడా ఉత్సవాలు ఇలాగే నోరు పారేసుకున్నావు. చదువుకున్న ప్రతి ఒక్కడికి దేవుని తిట్టడం ఫ్యాషన్ అయిపోయింది. నేను చెప్పేది కొంచెం వినండి. నువ్వు చెప్పేది నేను వినాల్సిన అవసరం లేదు. ఎన్నో వేల సంవత్సరాల చరిత్ర కలిగిన దేవాలయం అది. దాని గొప్పదనం నీలాంటి మురుకులకు అర్థం కాదు. నీకు దేవుడంటే నమ్మకం లేకపోతే అది నీ కర్మ. కానీ దేవుణ్ణి నమ్మే వాళ్ళని మాత్రం అవహేళన చేయి. సుబ్రహ్మణ్యపురం మా ఊరు. మరోసారి మా ఊరు గురించి మాట్లాడితే నేనేం చేస్తాను నాకే తెలీదు. ఇంకోసారి ఈ ఏరియాలో కనిపిస్తే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. ఆగిపోయింది. కాఫీ. టైం బాగోపోతే అంతేరా, తిరగదు. థ్యాంక్ యూ. కార్తీక్, కాఫీ. ఇప్పుడు నాకు మూడ్ లేదు. కాసేపు డిస్టర్బ్ చేయొద్దు నన్ను. ఏమైంది సార్? సీరియస్ గా ఉన్నారు? వాడితో ఒక అమ్మాయి 1 సైడ్ గొడవ పెట్టుకుంది. 1 సైడ్ గొడవ ఏంట్రా? అసెంబ్లీలో అధికార పక్షం లాగా మన వాడికి మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వలేదట. హ్మ్. అసలు ఎప్పుడైనా అమ్మాయిలతో మాట్లాడితే కదా తెలిసేది. కరెక్టే. ఈ కామెడీలే వద్దంది. ఫ్రెండ్స్ తో మాట్లాడడం వేరు, పరిచయం లేని అమ్మాయిలతో మాట్లాడడం వేరు. పరిచయం లేని అమ్మాయి కదమ్మా, మీ రూమ్మేటే ప్రియా. ప్రియాతో గొడవ? ఆ, ఐస్ క్రీమ్ కొనిస్తా రమ్మంటే దానికదే వీళ్ళు కిడ్నాప్ అయిపోయే టైప్ రా అది. ఆ అమ్మాయితో గొడవ ఏంటి? అది జరిగిన గొడవ. కార్తీక్, తనేదో నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నట్టుంది. మనం వెళ్ళి మాట్లాడదాం పదా. ఏం మాట్లాడేది?
అసలు నన్ను మాట్లాడిస్తే కదా. ఇప్పుడు నన్ను కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడగమంటావా? ఏం అక్కర్లేదు. ఒక్క నిమిషం ఆగు, అసలు తను ఎక్కడుందో కాల్ చేద్దాం. హే, అదిగో ప్రియా. ఆ ఎక్స్ప్రెషన్ మార్చు. ముందు తన నీ గురించి ఏమనుకుంటుందో తెలుసుకుందాం. కాల్ లిఫ్ట్ చేయి, బ్లూటూత్ పెట్టుకో. హే ప్రియా. హే మేఘ్నా, వచ్చేసావా? వీడేంటి ఇక్కడికి వచ్చాడు? ఎవరు? అదే ఆ బ్లూ షర్ట్ వేసుకుని ఉన్నాడు చూడు, వాడే. ఏం చేశాడు? వాడికి దేవుడు అంటే నమ్మకం లేదు, భక్తులంటే గౌరవమే లేదు అసలు. ఈ బాబాని మాత్రం నమ్మొచ్చాడా? అయినా నాకు ఇలాంటి నెగిటివ్ వాళ్ళు అస్సలు ఇష్టం లేదు. విన్నావా? వెళ్ళిపోదామా? ఉండు, ఇక్కడ దాకా వచ్చాం కదా, ఈ స్వామీజీ మహిమ ఏంటో చూద్దాం. టోకెన్ ఇవ్వు. స్వామీజీ చాలా మహిమ గలవారండి. మీరు ఏ కోరికతో వచ్చారు ఇక్కడికి? మా ఊరు, మా నాన్నగారు ఆనందంగా ఉండాలి, అంతే చాలు. మేడం, ఉమ్, మొబైల్ ఉందా మేడం? ఉమ్. ఇలా ఇవ్వండి, టోకెన్ తీసుకోండి. ఏంటి బాబు, మీరు యూత్ కదా, మీరేంటి స్వామీజీల చుట్టూ బాబాల చుట్టూ తిరుగుతున్నారు? చూడ్డానికి అలా ఉన్నా లోపల ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. 6 నెలల క్రితం వీప్ మీద ఒక పెద్ద గడ్లాగా వచ్చిందండి. అయ్యో. క్యాన్సర్ అని భయం, డాక్టర్లు కూడా ఏం చేయలేకపోతున్నారు. అవునా బాబు? స్వామీజీ గురించి విన్నాను, చూద్దామని వచ్చానండి. జాగ్రత్త జాగ్రత్త, చూసుకోవచ్చు కదా. మీరు పెద్దవాళ్ళు, ముందుకెళ్ళండి. ఏంటి సార్ మొబైల్ ఉందా? ఉందా? ఇదిగో టోకెన్ తీసుకుని వెళ్ళిపోండి. మీరు బిల్డప్ షాట్లని. బాబా గారు కళ్ళు తెరిచారు, బాబా గారు కళ్ళు తెరిచారు. నేనా? నువ్వు నేనా? దా. స్వామి. నీ భార్య జబ్బు నిన్ను ఇబ్బంది పెడుతుంది. అవును స్వామి. వైద్యులు బతకడం కష్టం అంటున్నారు. అవును స్వామి. ఉమ్. ఎలాగైనా నా భార్యను మీరే కాపాడాలి స్వామి. ఏ? ఆ. మహాప్రసాద్, మహాప్రసాద్. ఉమ్. 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 నన్నే. నిన్నే కన్నా. స్వామి, అది మా మీ ఊరు బాగుంది, మీ నాన్నగారు బాగున్నారు, సంతోషేనా? స్వామి. వెళ్ళు వెళ్ళు. థ్యాంక్ యూ స్వామి. 5 పంజా సెంటర్. ఆ తాడి చెట్టులా పొడుగ్గా ఉన్నాడే, పిలు. నేనా? బావు నువ్వంట. నీ మనసులో ఏం దిగులు పెట్టుకోకు కార్తీక్. నీ వీపు మీద ఉందే కాయ, తగ్గిపోతే నా మనసులో ఉంది మీకెలా తెలిసిందండి? అలా తెలిసిపోతుంటాయి. దీన్ని హిమాలయ నుంచి తీసుకొచ్చా. అవునా? దీన్ని డైలీ 2 పొట్లు తీసుకో, తప్పకుండా అండి. తగ్గిపోతుంది. అబ్బా. అబ్బోయ్, తగ్గిపోయిందండి. తీర్థం తీసుకోకుండానే తగ్గిపోయిందండి. వావ్, ఇట్స్ అ బ్లడీ మిరకల్. ఈ తీర్థం నాకు అక్కర్లేదండి, తీసుకోండి. తీసుకోండి. సార్, 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 మీరు వాడినా వాడకపోయినా 5,000 ఇవ్వాలి సార్. ఇస్తానండి, ఇవ్వడానికే వచ్చాను కదా. రే మల్లిగా, బావా నీ పక్కనే ఉన్నాడే ఆ పరం భక్తుడు, ఆడి దగ్గర ఉన్న బ్యాగ్ తీసుకురా. ఇదిగో కార్తీక్. సారీ అండి, నేను తీస్తానులేండి. ఓకే. మీరు పెద్దవాళ్ళు, ముందుకెళ్ళండి. ఈయన బ్యాగ్ ఎందుకు చెక్ చేయలేదండి? ఇంకేముందో చూద్దాందా. ఇదేంటి? ప్రియమైన భక్తులారా, క్యూలో మీ పక్కన నిలబడి మిమ్మల్ని మాటల్లో పెట్టి మీ సమస్యలన్నీ తెలుసుకున్న వాళ్ళ బ్యాగ్ లో మీరు కూడా చెక్ చేయండి. ఇలాంటి మైక్రోఫోన్లే దొరుకుతాయి, చూడండి. ఇప్పుడు తెలిసిందా మీ అందరి సమస్యలు? ఈ డమ్మీ భక్తుల ద్వారా దొంగచాటుగా మీ స్వామీజీ ఎలా తెలుసుకుంటున్నాడో. స్వామిజీ ముట్టకూడదు. చూడండి, ఇది మీ స్వామీజీ మహిమ.
ఇంకా చూస్తారంటే కుమ్మేయండి. ప్రియా, నేను దేవుడికి వ్యతిరేకం కాదు. దేవుడి పేరుతో మనుషుల్ని మోసం చేసే వాళ్ళకే వ్యతిరేకం. ఇదే చెప్దాం అనుకున్నాను కానీ ఎనీవే టేక్ కేర్. అంటే అది కదా బావా, ప్రియా నిన్ను పిలుస్తుంది, నువ్వు పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నావు అందుకని.